గైస్ ఈరోజు వీడియోలో అయితే కొంగలు నీళ్ళల్లో గంటల సేపు ఎందుకు నిలబడతాయి? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఈరోజు వీడియోలో అయితే కొంగలు నీళ్ళల్లో గంటల సేపు ఎందుకు నిలబడతాయి అనే టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్లోకి వెళ్తే, కొంగలు గంటల సేపు నీళ్ళల్లోనే ఎందుకు నిలబడతాయి, దానికి గల కారణం ఏంటి అని అంటే గనక, పూర్వము కొంగల్లో కొన్ని వందల రకాల జాతులు ఉండేవన్నమాట. కాలం మారే కొద్దీ అన్ని అంతరించిపోయి ఇప్పుడు కేవలం 15 రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా కొంగలు ఏంటంటే చాలా యూనిటీగా ఉంటాయి అన్నమాట. ఐకమత్యం చాలా ఎక్కువ కొంగలకి. ఎట్లా అని అంటే గనక, దాని మీద ఎవరన్నా అటాక్ చేస్తే ఆ అదేంటి అంటే ఒక రకమైన శబ్దం చేస్తాయి అనమాట. ఆ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. ఆ వినపడినప్పుడు దాని తోటి కొంగలు, అంటే దాని దగ్గరలో ఉన్న కొంగలు అన్ని వచ్చి అన్ని కలిసి పోరాడతాయి అన్నమాట. అట్లుంటుంది వీటి యూనిటీ. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంగలు 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దాని పార్ట్నర్షిప్ చేసుకోవాలన్నమాట. అంటే ఇంకో కొంగతోని సహజీవనం చెయ్యు. 5 సంవత్సరాల తర్వాతనే చేస్తాయి. అయితే ఒక్కసారి ఒక కొంగతో సహజీవనం మొదలైతే అది జీవితాంతం దాంతోనే ఉంటుందన్నమాట. పక్కకి వెళ్ళవు, విడిపోవు. ఇన్ కేసు ఏదైనా ఒక కొంగ చచ్చిపోయినా కూడా రెండో మిగిలిన కొంగ ఇంకో కొంగ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించదు, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళదన్నమాట. సో దీని నిజాయితీ, దీని ఐకమత్యం ఈ విధంగా ఉంటుంది. కొంగలకు బలం అంతా కూడా కాళ్ళల్లోనే, చాలా స్ట్రాంగ్. అది వేరే ఏజెంట్ అన్న అటాక్ చేసినప్పుడు తప్పించుకోవాలంటే కాళ్ళతోనే కొడుతుంది అనమాట. సో ఇక్కడ కొంగ నీళ్ళల్లో గంటల కొద్ది ఎందుకు నిలబడుతుంది అని అంటే, మనకు బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రత, టెంపరేచర్ ని ఈక్వల్ చేసుకోవడానికి, కొంగలో ఉండే రక్త ప్రసరణని ఈ టెంపరేచర్ తో ఈక్వల్ చేసుకోవడానికి కొంగ కాళ్ళల్లో బలం కాబట్టి, ఆ కాళ్ళల్లో ఉన్న రక్త స్రావ్యాన్ని దాన్ని గట్టిగా బిగబట్టేందుకు, దానికోసమై ఈ చల్లగా గడ్డ కట్టించేంత చల్లగా ఉన్న నీళ్ళల్లో కూడా కొంగలు గంటల కొద్దీ నిలబడగలుగుతాయి అన్నమాట. సో కొంగల గురించి ఇది అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, అంటార్క్టికాలో కానీ లేకపోతే కనుక సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో కానీ కొంగలు అనేటివే ఉండవు అనమాట, అక్కడ నివసించవు. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.